ఎంత పని చేశారు స్వామి? ఇందుకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది? నాన్న, మా కాపురాలు చక్కదిద్దుతామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కారు తెచ్చి పెట్టడం నీకు భావ్యమా నాన్న? ఇదేమన్యాయం స్వామి? అల్లుని శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా? అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వారిని శిక్షించకమానడు ఈ దక్షుడు. ఇదేమి శిక్ష నాన్న? ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? నాన్న, వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి. వారు క్షేమంగా ఉంటే మాకంతే చాలు. ఈ తెలివితేటలు ముందే ఉండవలసింది. ఆనాడు అసూయపడ్డారుగా, ఫలితం అనుభవించండి. చెయ్యేత వారు కృషించిపోతూ ఉంటే మేము చూడలేము నాన్న. వారిని క్షమించండి. లేదు, నన్ను వేధించకండి. రోహిణి, ఈ బాధ నేను భరించి నన్నిలా శపించి చిత్రవధ చేసే కంటే ఏ పాషాణంగానో మార్చివేస్తే బాగుంది. అలా అనకండి స్వామి. మీ దివ్య సౌందర్యం క్షీణించి మీ శరీరం కృషించిపోతూ ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను? నారాయణ, స్వామి, స్వామి, నాకు పది భిక్ష పెట్టి నా మాంగళ్యం నిలపండి. మునీంద్ర, చూశారా దక్షుడు దురన్యాయం? చంద్ర, నాకంతా తెలుసు. స్వామి, ఈ జగత్తులో నన్ను కాపాడేవారే లేదా? నాకు శాప విమోచన మార్గమే లేదా? ఎందుకు లేదు? ఆశ్రిత పాలకులు ఎందరో ఉన్నారు. ఎవరు వారు? ఎక్కడున్నారు? చెప్పండి స్వామి. సెలవియండి స్వామి. ఈ విపత్ సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగల వారు ఎవరు? సెలవియండి, మీకు పుణ్యం ఉంటుంది. అర్థత్రాణ పరాయణుడైన ఆదిశంకరుడుండగా మీకెందుకు ఈ ఆరాటం? శంకరుడు, దక్ష ప్రజాపతి మాట పాటించే పాలాక్షుడు నాకు అభయమిస్తాడా మహర్షి? వెర్రివాడ, మొదట అభయం ప్రసాదించమని అర్థించు. ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు. మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తారా? మునీంద్ర, మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేదు. నారాయణ. శంకర, శంకర, ఆర్తత్రాణ పరాయణ, రక్షమాం ప్రభు, రక్షమాం. చంద్ర, ఏమిటి ఆందోళన? ఏం జరిగింది? స్వామి, మీరు అభయప్రదానం చేసే వరకు నా హృదయాందోళన చల్లారు. దిక్కులేని వారికి మీ పాదాలే కదా దిక్కు. అభయమిచ్చాను. లే చంద్ర, జరిగింది వివరంగా చెప్పు. దేవదేవ, అధిక్షేపించానన్న ఆగ్రహంతో భయంకరమైన క్షయవ్యాధితో కృషించిపోమ్మని మా మామగారే నన్ను శపించారు. దక్షుని శాపమా? చంద్ర, ఈ మాట నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? దక్షుని మాట మన్నిస్తానని ఆనాడు అతనికి మాట ఇచ్చాను. రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు. అభయమిచ్చిన పిమ్మట ఆశ్రయించిన వారిని విడనాడటం ధర్మమా ప్రభు? విషమ సమస్య వచ్చింది. ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షుని వాక్కు వమ్ము చేయలేను ప్రభు. ఈనాడు శరణొసంగిన పిమ్మట నిన్ను విడనాడలేదు. మధ్య మార్గం ఒక్కటే కనబడుచున్నది. ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు. చంద్ర, మా సన్నిధి ఉన్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పనిచేయదు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. మీ పాదపద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను. నారాయణ, నారాయణ. వచ్చావా మహానుభావ? మా అందరి జీవితాల్లో ఆర్ని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు. నన్నంటారే? నేనేం చేశాను? వినతండ్రి కదా అని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చావు. అయ్యయ్యో, జరిగిందో చెప్పకుండా నా పైన వాదు వేస్తారు ఎందుకు? అమ్మా వదిన, పెద్దదానివి, నీవు కూడా విచారిస్తున్నావే, కారణం? విచారం కాక ఇంకేముంది నారదా? ఆనందమయం కావలసిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి. ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది? తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృషించడం మీ వల్లనే కదా స్వామి. ఓహో, అదే సంగతి. చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్నమాట. వారు శాప విముక్తులైనారా మహర్షి? నిజమా నారదా? నారదుడు కలహభుజుడే కావచ్చు, కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా. అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తొలిగిపోయింది. అసంభవం నారదా, అసంభవం. చంద్రుని ఎవరూ శాప విముక్తుడిని చేయలేరు. దక్ష శాపం అప్రతిహతం. సోదరా, నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు, కానీ శాపగ్రస్తుడైన చంద్రుడిని రక్షించేవారు ఎవ్వరూ లేరనుకోవడం కేవలం పొరపాటు. ఎవరు చంద్రుడిని రక్షించగలిగింది? ఎవరికి ఆ సాహసం? ఇంకెవరు? ఆర్తప్రాణ పరాయణుడు, ఆపద్బాంధవుడు, ఆ ఆదిశంకరుడు.
శంకరుడు? అవును, శంకరుడే. శంకరుడా! నా మాట మన్నిస్తానని బాస చేసి నా శాపగ్రస్తుడిని అనుగ్రహిస్తాడా? క్షమించరాది ఈ పరాపం. స్వామి, తొందరపడకండి. ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు. అల్లులకు శాప విమోచనము, కుమార్తెల కాపురాలు సుఖమయమో అయినందులకు సంతోషించండి. చాలించు నీ ఉపదేశం. శిక్షించడానికో రక్షించడానికో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్య నా శంకరుడు ఎవరు? ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద. మహాదేవ, మహాదేవ, దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తియే వస్తున్నాడు. పాల ముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి. భయపడకు చంద్ర, లే. సదాశివ, ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు? ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు వాస చేసి నీ ఛాతి నిచులైన చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా? దక్ష, ఆవేశించదు. జరిగింది సావధానంగా విను. కూర్చుంటకు రాలేదు. ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు. దక్ష, నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చాను. శరణ సంగన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు. అల్పునకు ఆశ్రయం ఇచ్చి నా వంటి అదుకునికి ఇచ్చిన మాట తప్పట సముచితమేనా? ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా? దక్ష, నీవు నా భక్తుడవు, నిన్ను పరాభవించదనా? పరాభవం కాక ఇంకేమిటి? అభిమానవంతుడిని అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేరాడుతున్నావా? దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపనవసరం లేదులే. శుష్క వాదాలతో వృధా కాలయాపన మరపక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష, అహంకారం అనర్థదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుని ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీ చేతనైతే ప్రయత్నించవచ్చు. శంకర, మరొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా చంద్రుని విడిచిపెట్టు, లేదా నా గదాదండముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను. మదాంధ, కండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా. ఈ పాలాక్షుని త్రిశూల ధాటి గురికాక ముందే పాదాక్రాంతుల క్షమాపణ మెరుపు. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు. నిన్నే తన పాదాక్రాంతుని చేసుకోగల ప్రతిభావంతుడు. మహాదేవ, దక్ష ప్రజాపతి. దక్ష, నీకు దురహంకారం తగదు. పాలాక్షునితో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం కాని విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం. దురహంకార మదోన్మత్త. శాంతించు మహాదేవ. మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింప చేయడం భావ్యమా? మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదను. నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రతిహతం కావలసిందే. అవుతుంది, తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుని 2 భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినది గాను, 2వ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినది గాను చేసేదను. ఇది మీకు సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏం దక్ష? సరే. చంద్ర, ఇటురా. నమస్కారం దేవ. చంద్ర, నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకొక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడివై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నొందుచుండగలవు. అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీ యందు వర్తించుచుండు. తమ ఆదేశం శిరస్సా వహిస్తాను స్వామి. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా? చంద్ర, బాలచంద్ర రూపమున సదా నీవు శివ సాన్నిధ్యంలో ఉందువుగాక. మహాప్రసాదం. చంద్ర, నువ్వు ఉండవలసిన చోటు అది కాదు.
సదాశివ, నీవిప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు.